నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేయబడుతున్నాయో లేదా కాలేజెస్ కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేయబడుతున్నాయో ఆ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇక్కడ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి మనం తెలుసుకుంటున్నామండి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో పాలీసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే బైపీసీ సెక్షన్ ఎవరైతే అటెంప్ట్ చేసి ఎంబైపీసీ ర్యాంక్ పొందారో అలాంటి వాళ్ళు అగ్రికల్చర్ పాలిటెక్నిక్, ఈ వెటర్నరీ పాలిటెక్నిక్ అలాగే మనం ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. సో ఇలా మనకి వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. సో దట్ మీకు ఈ వెటర్నరీ యూనివర్సిటీ ఆఫర్ చేసే పాలిటెక్నిక్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారము, అలాగే పాలీసెట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్ ఎలా పొందాలో కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనము ఈ వెటర్నరీ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. tsvu.nic.in. ఇక్కడ ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయడానికి ఇక్కడ మనము ఇన్స్టిట్యూట్స్ అనే ఒక ట్యాబ్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. దాంట్లో టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ పాలిటెక్నిక్స్ అని ఉంటాయి. ఈ పాలిటెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 4 పాలిటెక్నిక్ కాలేజెస్ పేర్లు కనిపిస్తున్నాయి. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కరీంనగర్, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మామ్నూరు వరంగల్ డిస్టిక్, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ సిద్దిపేట మెదక్. సో ఇక్కడ మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ని 4 రకాలుగా ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ కరీంనగర్ అన్నారు, మరి కరీంనగర్లో ఎక్కడ ఉంది ఈ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది మనం ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్నాను. డాక్యుమెంట్ డౌన్లోడ్ చేస్తే మనకి ఇది 2005లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ వీళ్ళు ఉన్నారు. సో వీరి గురించి మనకు అవసరం లేదు. యాక్చువల్లీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ ఇస్తున్నారు. స్పేషియస్ వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్, వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ టు డైరీ, పౌల్ట్రీ, షీప్ ఫార్మ్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మీరు డైరీ, పౌల్ట్రీ అండ్ షీప్ ఫార్మ్స్కి అంటే గొర్రెల పెంపకం కేంద్రాలు ఏవైతే వాటికి మీకు ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అకాడమిక్ ఫెసిలిటీస్లో. డెడికేటెడ్ టు ఆడియో విజువల్ ఎయిడ్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, మీకు ఆడియో వీడియోస్ ద్వారా కూడా మీకు క్లాస్ రూమ్స్లో టీచింగ్ ఉంటుంది. మీకు ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, అలాగే స్టూడెంట్స్ మేనేజ్డ్ మెస్ హాస్టల్ ఉంది, అలాగే మెస్ కూడా ఉందండి. ప్లేస్మెంట్స్ ఇక్కడ మీకు ఈ వెటర్నరీ సైన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో చేయడం ద్వారా మీకు వెంకటేశ్వర హ్యాచరీస్, తిరుమల డైరీ, అలాగే కపిలా డైరీ, ఈ డైరీ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్లో మనకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఉంది, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఇవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసం. అలాగే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోసం మనకి స్పేషియస్ ప్లే గ్రౌండ్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏదైతే యానిమల్ హస్బెండరీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో కరీంనగర్ జిల్లాలోని మనకి మల్కాపూర్ రోడ్ కరీంనగర్లోనే ఉంది. విద్యానగర్, మల్కాపూర్ రోడ్, కరీంనగర్. సో ఈ సిటీలో ఉంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఈ నెంబర్స్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకే, ఇది ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫోటోస్ అవి ఇచ్చారు పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఈ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన హాస్టల్. తర్వాత మీకు ఇలా ఫీల్డ్ విజిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఓకే, మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇదంతా కూడా ఫుడ్కి సంబంధించినవి కాబట్టి వీటిలో గ్యారంటీ ప్లేస్మెంట్స్ ఉంటాయి మనకి. సో మీరు ఖచ్చితంగా ఎవరైనా వెటర్నరీ సైన్స్ చేయాలనుకుంటే వెటర్నరీ పాలిటెక్నిక్స్ చేయొచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ది పాలిటెక్నిక్. తర్వాత మనకి మహబూబ్ నగర్లో కూడా ఇంకో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ మేడం ప్రిన్సిపాల్ అనుకుంటున్నాను, పద్మజ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్లో ఉంది. ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు, ఇందా చెప్పుకున్నట్టే. ఓకే, బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది, అలాగే ప్లే గ్రౌండ్ ఉందని చెప్పారు. సో ఇది కూడా 2005లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి వరంగల్ డిస్టిక్. సో వరంగల్ డిస్టిక్లో ఉన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మామ్నూరులో ఉంది యాక్చువల్లీ. సో ఇది కొత్తగా కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏందనేది డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనకి 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, 2010 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేశారు. 14.34 ఎకరాల స్థలంలో ఉంది, మామ్నూరు వరంగల్లో ఉంది. సో ఈయన ప్రిన్సిపాల్ అనుకుంటున్నాను. ఓకే, ఇది 2011. ఓకే, జీవో ప్రకారం అయితే 2010లో స్టార్ట్ చేయమని జీవో ఇచ్చారు. 2011లో మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఆధ్వర్యంలో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి బైఫర్కేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పివి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ కింద ఇది మారింది. సో ఇక్కడ ఫ్యాకల్టీ పేర్లు ఇచ్చారు.
ఓకే. ఇక్కడ మీకు చూడండి ఇది పాలిటెక్నిక్ కాలేజ్‌కి సంబంధించిన ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్, తర్వాత కాలేజ్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. సో, ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మామనూరుకి సంబంధించింది. అండ్ సిద్దిపేటలో కూడా మనకు ఒక వెటర్నరీ పాలిటెక్నిక్, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. చూడొచ్చు మీరు ఇక్కడ చిన్న కోడూరు, చంద్లాపూరు, చిన్న కోడూరు సిద్దిపేట జిల్లాలో ఉంది ఇది యాక్చువల్లీ. ఓకే. సో, ఈయన ప్రొఫెసర్, ఈయన ప్రిన్సిపాల్ అనుకుంటున్నాను. సో, ఇది మనకి ఇదంతా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏందనేది ఇచ్చారు. సో, ఇది కూడా మనకి 2015 జీవో ప్రకారం వచ్చినట్టుంది. ఓకే. సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ 4 పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెసే ఉన్నాయి. సో, దీంట్లో మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే ఏమీ లేనట్టున్నాయి. సో, వెటర్నరీ సైన్స్‌లో మనకున్న ఈ 4 పాలిటెక్నిక్ కాలేజెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనకి చూసినాము. దీని తర్వాత మనం దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్ చేసి చూసాము. ఓకే. సో, దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కూడా నోటిఫికేషన్ వెబ్సైట్‌లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఇయర్‌లో అయితే ఇంకా రాలేదు. మనకి 2023కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయింది. అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. కాకపోతే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా అడ్మిషన్స్ జరుగుతాయి ఏంటి అనే దానికోసం మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మనకి జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే మనం అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పుకున్న 4 పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో, 4 పాలిటెక్నిక్ కాలేజెస్‌కి మనం ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయకపోతే మాత్రం మన అప్లికేషన్ ఏ రకంగా కూడా కన్సిడర్ చేయరు. ఓకే. అప్లికెంట్ షుడ్ యూజ్ ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోమని చెప్పారు. అండ్ మనం ముందుగా అప్లికేషన్ చేసుకోవాలంటే వెబ్‌సైట్ ఇది ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న వెబ్‌సైట్ ఉందో టీఎస్ రైట్. సో, ఇది వెబ్‌సైట్. సో, వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. సో, ఇది వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్‌లో మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. సో, వెబ్‌సైట్ విజిట్ చేసిన తర్వాత ఇలా వెబ్‌సైట్ వచ్చిన తర్వాత దాంట్లో స్క్రోలింగ్ కనిపిస్తుంది యాక్చువల్ మనకి. ప్రెజెంట్ అయితే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన స్క్రోలింగ్ ఏమీ లేదు. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకి స్క్రోలింగ్ వస్తుంది. ఆ స్క్రోలింగ్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనం లింక్ కనిపిస్తుంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో, అప్లికేషన్ లింక్‌ని క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటారు. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మన పేరెంట్స్ మొబైల్ నంబరు లేదా మీ మొబైల్ నంబర్‌తో మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సెంటర్, ఆన్‌లైన్ సెంటర్స్, ఫ్రెండ్స్ మొబైల్ నంబర్స్‌తో చేస్తే మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళకి రిసీవ్ అవుతాయి. అలాంటివి మీరు తెలుసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీ మొబైల్ నంబర్ లేదా మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ మాత్రమే మీరు యూజ్ చేసుకొని వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, అండ్ దీని తర్వాత మనం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనము ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డేటా ఫిల్ చేయాలి అనేది కూడా మొత్తం కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అక్కడ ఇస్తారు. సో, ఆ ఫిల్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత మాత్రమే మన అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చారు. మనకి అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ అయితే 29th మే రోజున జరిగింది. 29th మే రోజున అప్లికేషన్స్ ఆన్‌లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ 19th జూన్ 2023 క్లోజ్ అయింది. ఓకే. మనకు ఒక 1 మంత్ లేదా 20 డేస్ పీరియడ్ ఇస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇక్కడ 29th మే అంటే మనకు 2 రోజులు ప్లస్ 19 3 వీక్స్ టైం ఇస్తారు. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. మనం ఏదైతే డేటా ఫిలప్ చేస్తామో ఆ డేటా అంతా కూడా కరెక్ట్‌గా ఫిలప్ చేయాలి. కరెక్ట్‌గా ఫిలప్ చేయకపోతే మాత్రం ఏదైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. సో, ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను చదివాను. ఓకే. సో, మనం ఈ ఫోటోగ్రాఫు, తర్వాత అప్లికెంట్ సిగ్నేచరు, డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, వీటన్నిటిని కూడా మనము ఈ స్పెసిఫిక్ ఫార్మాట్‌లో మాత్రమే మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. పీఎన్‌జీ, జేపీజీ ఫార్మాట్ అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్‌లైన్‌లో మనం స్కాన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఫోటోగ్రాఫు, మన సిగ్నేచరు, తర్వాత మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్‌ని కూడా స్కాన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మాత్రం 100 కేబీ కంటే తక్కువ సైజులో మనము స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నామో ఇక్కడ చెప్పుకునే డాక్యుమెంట్స్ వీటన్నింటిని కూడా లెస్ దెన్ 1 ఎంబీ సైజ్‌లో మనం కన్వర్ట్ చేసుకొని ఇండివిడ్యువల్ ఫైల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత దానికి స్పెసిఫిక్‌గా ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ లేదా డాక్యుమెంట్ ఏది అనేది కూడా దాని పేరు స్కాన్ చేసిన తర్వాత సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటే బాగుంటుంది. సో దట్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఈజీగా మనం గుర్తుపెట్టుకొని వాటిని అప్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే వేరే సర్టిఫికేట్ బదులు ఇంకోటి అప్లోడ్ చేస్తే మాత్రం వాళ్ళు అప్లికేషన్స్ డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఇచ్చారు. మరి ఏమేమి డాక్యుమెంట్స్ మనం యాక్చువల్లీ సబ్మిట్ చేయాలి స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అంటే మనకి ఈ ఇయర్ 2024లో అప్లికేషన్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మనం టీఎస్2 పాలిసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాగే మన 10th క్లాస్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ మనము ఎస్ఎస్సి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఉంటాయి. మరి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ వాళ్ళకి కూడా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు స్కాన్ చేసుకొని పెట్టుకొని ఇఫ్ దే
వాంట్ టు స్టడీ, ఓకే, వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటిని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్గా మనం వాడుకోవచ్చు, లేదా వాళ్ళు తీసుకుంటారు ఎవిడెన్స్గా. నెక్స్ట్ మనం బోనాఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు 10th క్లాస్ అడుగుతున్నారు ఇక్కడ. సో బోనాఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఫస్ట్ టు 10th క్లాస్ అన్ని కూడా మీరు రెడీగా చేసుకొని, ఈ బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో చదివితే మాత్రం వాటన్నిటిని కూడా స్కాన్ చేసి ఒకటే ఫైల్లో పెట్టుకొని రెడీగా ఉంచుకొని, తర్వాత బోనాఫైడ్ సెక్షన్ ఎప్పుడైతే అప్లోడ్ చేయమని అడిగారో, బోనాఫైడ్స్ అప్లోడ్ చేయమన్న దగ్గర అన్ని సర్టిఫికేట్స్ కలిపేసి ఒకటే ఫైల్లో ఉంచేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, దాని తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, ఇది ఏంటంటే నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అంటే ఎవరైనా 1 to 10th క్లాస్లో 4 years మినిమము రూరల్ స్కూల్స్లో చదివి ఉంటే, ఆ రూరల్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి అడ్మిషన్స్లో ప్రిఫరెన్స్ ఇస్తారు. 60% సీట్స్ రిజర్వ్ చేసి ఉంచుతారు. సో ఆ 60% రిజర్వేషన్ మీరు పొందాలనుకుంటే నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అనేది మీ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర మీరు తీసుకోవచ్చు. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఇది అప్లై చేసుకునేటప్పుడు కౌన్సిలింగ్ టైంలో మనకి యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతాయో ఆ అప్లికేషన్ టైంలో మనకి ఈ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది కూడా వీళ్ళు ఈ వెటర్నరీ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచుతారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీ స్కూల్ హెడ్ మాస్టర్ తోటి మీరు ఫిలప్ చేయించాలి. మీరు మినిమం 4 years 1 to 10th క్లాస్లో మినిమం 4 years రూరల్ స్కూల్స్లో చదివారు అని మీరు అనుకుంటే మీ సర్టిఫికేట్ అనేది స్కూల్ హెడ్ మాస్టర్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తోటి సర్టిఫై చేయించాల్సిన ఫార్మాట్ ఏంటంటే నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్. సో ఇది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే మీకు రిజర్వేషన్ రూరల్ ఏరియా కింద రూరల్ స్టూడెంట్స్ కింద ట్రీట్ చేసి మీకు రిజర్వేషన్ ఇస్తారు. 60% రిజర్వేషన్ ఇస్తారు. అండ్ తర్వాత మీకు ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయో, మీకు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు మీకు తగ్గట్టుగా మీకు ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే మీ ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ అంటే ఇది మిలిటరీలో ఎవరైనా పనిచేసిన మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఈ క్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ క్యాప్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే దీన్ని మీరు అప్లోడ్ చేసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ పొందవచ్చు. డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన సర్టిఫికేట్, ఇది ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు దీన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకుని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ అంటే ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు, ఇంకా పనిచేస్తున్న వాళ్ళైతే సర్వీసింగ్ డిఫెన్స్ పర్సనల్ అంటారు. దీనికి సంబంధించిన ఫామ్ కూడా మనకి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో ఆ టైం వరకు మీరు వెయిట్ చేయండి. సో ఆ ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాట్స్లో మాత్రమే మీరు సర్టిఫికేట్ తీసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ క్యాండిడేట్స్, మీరు ఎన్సీసీ క్యాడెట్ అయితే ఎన్సీసీకి సంబంధించిన నేషనల్ క్యాడెట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసి దానికి తగ్గట్టుగా మీరు రిజర్వేషన్ పొందవచ్చు. సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి ఉండింటే డిస్టిక్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో మీరు ఏమైనా ఆడి ఉండింటే వాటికి తగ్గట్టుగా సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా మీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇష్యూ చేస్తారో సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీస్, డిస్టిక్ లెవెల్ అయితే డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసరో లేకపోతే డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అలాగే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా వేరే వేరే స్పోర్ట్స్ అథారిటీస్ ఉంటాయి. సో వాళ్ళ ద్వారా ఇష్యూ చేయబడిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు సైన్ చేయించుకొని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీరు ఏవైనా మిస్టేక్స్ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ సమ్మరీలీ రిజెక్ట్ చేస్తారు. మీ అప్లికేషన్ అనేది ఏం అడగకుండానే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సప్రెస్ చేయకూడదు. దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏదో చేయబోయి ఏదో చేసినట్టు ఉండకూడదు అప్లికేషన్లో. ఓకే, అండ్ తర్వాత మనం ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ లాస్ట్ ఇయర్ అయితే 750 ఉంది. మరి ఈ ఇయర్ కూడా ఇదేలాగా ఉండవచ్చు. సో ఈ 750 అనేది ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 375 అనేది మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది యాక్చువల్లీ మనం ఆన్లైన్లో ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్ అంటాము, స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని అంటాము. ఎస్బీఐ పేమెంట్ గేట్వే ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ గేట్వేలో కూడా మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మెథడ్స్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. ఫీ అయితే లాస్ట్ ఇయర్ 750 అండ్ 375 ఇలా రెండు రకాలుగా క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 375 ఉంది. ఓసీ అండ్ బీసీ క్యాస్ట్ వాళ్ళకైతే 750గా ఉంది. మనము ఒకవేళ ఫీ పే చేసిన తర్వాత మనం కావాలంటే మళ్ళీ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకుంటాం, మాకు అమౌంట్ రీఫండ్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వరు. సో ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, లేదంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకున్న నాకు అమౌంట్ రాకూడదు
రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నష్టం లేదనుకుంటే మీరు అప్లికేషన్ డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మనకి తర్వాత ఈ అప్లికేషన్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాని ప్రింట్అవుట్ కూడా మనము అలా మనము ఏదైతే కౌన్సిలింగ్ టైంలో వెళ్ళాలనుకుంటున్నామో ఆ కౌన్సిలింగ్ డేట్ అండ్ టైం రోజున మనం ఈ అప్లికేషన్ ఫామ్ కూడా అడ్మిషన్ రోజున తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మీకు ఖచ్చితంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి నాకు సీట్ ఇవ్వండి ఖచ్చితంగా అంటే కూడా ఇలా కుదరదు. మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు పాలిసెట్‌లో వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాంట్లో మెరిట్ ఉంటే మీకు ఖచ్చితంగా అడ్మిషన్ వస్తుంది. లేకపోతే అడ్మిషన్ రాదు. ఓకే. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ మాత్రమే వెరిఫికేషన్ టైంలో వెరిఫై చేస్తారు. ఈ సర్టిఫికేట్ బదులు ఈ సర్టిఫికేట్ వెరిఫై చేయండి. ఈ సర్టిఫికేట్ బదులు ఇది నేను అప్లోడ్ చేశా బై మిస్టేకు. ఆ సర్టిఫికేట్ కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో జాగ్రత్తగా మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాటిని మాత్రమే అప్లోడ్ చేయండి. లేకపోతే మీ అడ్మిషన్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పేమెంట్ చేయాలి ఆన్‌లైన్ అని చెప్పాము. ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా మనము పేమెంట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఆ పేమెంట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ మీద మనకి యాక్చువల్ పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, మనం ఎంత కట్టాము అమౌంట్ అండ్ మనం ఏ టైంలో కట్టాము పేమెంట్ అనేది కూడా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వన్స్ మనం అప్లికేషన్ ఫిలప్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మనము ఈ వెబ్సైట్లోకి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మన క్యాండిడేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మళ్ళీ లాగిన్ అయ్యి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు మనం ఎంత పేమెంట్ చేసాము, ఏ డేట్‌న పేమెంట్ చేసాము, అలాగే పేమెంట్ చేయడానికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత. ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా మనం మళ్ళీ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్‌లో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోతే మాత్రం మన అప్లికేషన్‌ని మళ్ళీ యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇస్తున్నారు. సో సేమ్ ప్రొసీజర్ మనకి ఈ ఇయర్‌లో కూడా ఉండబోతుంది 2024లో కూడా. మరి ఈసారి ఎందుకు లేట్ అయిందో తెలియదు. డ్యూ టు ఎలక్షన్స్ ఆర్ సమ్ ప్రాబ్లము మనకి ఈసారి అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ త్వరలోనే రాబోవచ్చు. ఓకే. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని తర్వాత మీరు అప్లికేషన్ చేసుకునేటప్పటికల్లా మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో దట్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్‌కి సంబంధించి వన్స్ అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా కౌన్సిలింగ్ టైంలో వెళ్ళి మనం ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ చేయబోతున్నారో ఆ కౌన్సిలింగ్ టైంకి మనము రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇదే వెబ్సైట్ tsvu.edu.in అనే వెబ్సైట్‌లో మనకి ప్లేస్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్ కూడా మనకి యాక్చువల్లీ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. పాలిసెట్ ఇంజినీరింగ్ సైడ్ ఎలాగైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అలాగే మనకి ఇక్కడ పాలిసెట్ వెటర్నరీ కౌన్సిలింగ్ కూడా జరుపుతారు. అండ్ మనకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 మనం చెప్పుకున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కాలేజెస్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మనకి లిస్ట్ అనేది వెబ్సైట్‌లోనే యూనివర్సిటీ వెబ్సైట్‌లోనే మనకు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కూడా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు జరగబోతుంది, ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు, ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కూడా మీరు ఈ ల్యాండ్‌లైన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్‌లైన్ నెంబర్‌కి 10 AM to 4:30 PM ఆ నాన్ వర్కింగ్ డేస్ అంటే వర్కింగ్ డేస్‌లో మాత్రమే వీళ్ళు ఈ మన ఆఫీస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు కాల్ చేసి మీ సందేహాలను కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి, ఇప్పుడు ఈ ల్యాండ్‌లైన్ నెంబర్ వాళ్ళు ఎత్తట్లేదు, స్టిల్ మీకు డౌట్స్ ఉన్నాయి, మీరు వాటిని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మనకి ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఈమెయిల్ ఐడీ కూడా మీరు మెయిల్ రాసి మీ సందేహాలు మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి యానిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీ, ఓకే, యానిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, ఓకే, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించిన మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి జూన్లో రిలీజ్ చేయబోతున్నాయి. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చారు. మనం ఇందాక చెప్పుకున్న థియరీ అంతా కూడా ఇక్కడ పిక్చర్ రూపంలో ఇవ్వడం జరిగింది, ఫ్లో చార్ట్ రూపంలో. సో మనం ముందుగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ ఎంటర్ ది టీఎస్ పాలిసెట్ ర్యాంక్ 2024 ర్యాంక్ అండి. ఇక్కడ 2023కి సంబంధించింది కాబట్టి 23 అన్నారు. మనకి 24కి సంబంధించినది 24 ర్యాంక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మనం పాస్వర్డ్ కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడి రావాలంటే మనం ముందుగా ఇక్కడ ఓటీపీ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఓటీపీకి ఒక మొబైల్ నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ ఓటీపీ రిసీవ్ టు యువర్ మొబైల్ నెంబర్. దాని తర్వాత మనం అప్లికెంట్ లాగిన్ యూజింగ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి వాటితో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన డేటా వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత మనం మళ్ళీ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించిన వెబ్ పేజ్కి వెళ్ళి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి. దాని తర్వాత మనం మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిలప్ చేయాల్సిన డీటెయిల్స్ అనేవి
మన బేసిక్ డేటా ఉంటుంది. బేసిక్ డేటా లైక్ ఫాదర్, మదర్ నేము, మన పేరు, మన స్కూల్ ఎక్కడ చదివాము, ఓకే, మన స్కూల్ ఎప్పుడు పాస్ అయ్యాము, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాము, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మన అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఈ ఏదైతే డేటా ఎంటర్ చేసామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాము, డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అని. సో అవే డాక్యుమెంట్స్ ఇక్కడ ఇస్తున్నారు. బోనఫైడ్ స్టడీ కాండక్ట్ సర్టిఫికేట్స్, స్టూడెంట్ హ్యాస్ టు అప్లోడ్ 1 to 10th క్లాస్ సర్టిఫికేట్స్. ఇక్కడ 1 to 10th క్లాస్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బోనఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్. ఇఫ్ స్టడీడ్ ఇన్ ఓన్లీ వన్ స్కూల్ ఫ్రమ్ 1 to 10th క్లాస్, సేమ్ కాపీ హ్యాస్ టు బి అప్లోడెడ్ ఎట్ ఈచ్ కాలం. ఓకే, ఇక్కడ 1 to 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతున్నట్టున్నారు. మేబీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అప్ టు 10, ఇలా 10 టైమ్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఒకవేళ మీరు ఒకటే స్కూల్లో చదివి 1 to 10th క్లాస్ సేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని కూడా ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత మనం ఏవైతే డేటా ఎంటర్ చేసామో వాటన్నిటి కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ చెక్ బాక్స్. ఓకే, మనం డేటా అంతా కూడా వెరిఫై చేసాము, డేటా ఎంటర్ చేసిన దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనమే బాధ్యులం అని చెప్పి సింపుల్గా మనం ఒక చెక్ బాక్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనము పే ఫీ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత సేవ్ ది పేమెంట్ రిసిప్ట్ ఇన్ పీడిఎఫ్. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే రిసిప్ట్ వస్తుందో దాన్ని కూడా మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఇదే వెబ్ పేజ్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ చూడొచ్చు మనం వన్స్ అగైన్ లాగిన్ యూజింగ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనం ఈ పేమెంట్ రిసిప్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ అప్లికేషన్లో మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఎంటర్ ది ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ అప్లోడ్ కాపీ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్ ఇన్ పీడిఎఫ్. ఇక్కడ ఏదైతే అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ ఏవైతే బ్లాంక్ డీటెయిల్స్ ఉంటాయో, బ్లాంక్ కాలమ్స్ ఉంటాయో లేదా బ్లాంక్ ఫీల్డ్స్ ఉంటాయో వాటిలో మనము ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ అప్లోడ్ కాపీ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్ వీటన్నిటి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి మన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ ది అప్లికేషన్ అండ్ సేవ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఈ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ప్రింట్ తీసుకొని మనం కౌన్సిలింగ్ జరిగే రోజున మనం ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా మనము పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన పాలిటెక్నిక్ కోర్సెస్లో మనము అడ్మిషన్ పొందవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఎవరైనా పనికొస్తుంది అనుకుంటే, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెటర్నరీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ను అర్థం చేసుకొని కౌన్సిలింగ్ కల్లా వాళ్ళు రెడీగా ఉంటారు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ సంబంధించిన కాలేజెస్ ఇన్ఫర్మేషన్, అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పాలిటెక్నిక్ కోర్సెస్ ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్ని చూసి మీరు ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పాలిటెక్నిక్ కోర్స్ ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు పాలిటెక్నిక్ కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ రావాలన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో డే టు డే ఏవైతే కొత్త స్కాలర్షిప్స్ వస్తుంటాయో అవి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి నోటిఫికేషన్ రూపంలో మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్.